జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులు అగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. త్రిత్వం తర్వాత 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాం. యెహోవా, నీవు దోషులను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా, అగాధ స్థలములో నుండి నీకు మొరపెట్టుచున్నాము. ప్రభువా, మా ప్రార్థన ఆలకింపు.
కోటయునైన దేవా, యావత్ భక్తికి కర్త, నీ సంఘం చేయు ప్రార్థనలు విని మేము విశ్వాసంతో అడుగు వాటిని అన్నిటినీ అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడు యుగయుగంలో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వం తర్వాత 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుమని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు చేయు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలనని ప్రార్థించుచున్నాను. ఈ వాక్యం ఎంత త్రిత్వం తర్వాత 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 23వ వచనం నుంచి 35వ వచనం వరకు. ఓ త్రిత్వం తర్వాత 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠభాగం మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుండి 35వ వచనం వరకు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొరొక్కి నా ఎడల ఓచుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టెను, వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాణ్ణి వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలు వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయో తన యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కనికరింపవలనని ఉండేను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధించు వారికి వాణ్ణి అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను.
ఈ దినమునకైనా పరిశుద్ధ సువార్త పాఠ భాగము ఇంత పర్యంతం. మనందరం అలాగే నిలవబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భాన ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దిన లేచి పరలోకంనకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దైవ వర్తమానం కొరకై సిద్ధపడుతున్నాం. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 474వ కీర్తన, రివైవల్ పాటల పుస్తకంలో నుండి 166వ కీర్తన, యేసుని కొరకై ఎలా జీవించేదా భాసురముగా నేను అనుదినము అనే కీర్తన పాడుతూ చివరి చరణంలో నిలవబడి దైవ వర్తమానం కొరకై సిద్ధపడదాం. యేసుని కొరకై ఇలా జీవించేదా భాసురముగానే నన్ను దినము దోషములన్నీయు బాపెన మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై భాసురముగా నేనను దినము నన్ను పిశాచి పదంబున తొలగించే యేసుని ఇలా జీవించెదా భాసురముగానే నన్ను దినము పలు విధముల పాపములు చేసితి పలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను పిలిచెను సిలువలో నానా కాశించే యేసుని కొరకై ఇలా జీవించెదా భాసురముగానే నన్ను దినము అలయక సొలయక సాగిపోతును వెల్లయగ నా ప్రభు మార్గముల కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెదా భాసురముగానే నన్ను దినము శోధన బాధలు శ్రమలిల కల్గిన
వ్యాధులు లేములు మరణము వచ్చిన నాథుడే నాని రీక్షణగో యేసుని ముగనే నను దినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయో నవి ప్రభునందు అద్భుతముగా ప్రభు వాణియు నొసగి తీర్చును నా బ్రతు కాంతచిని యేసుని కొరకై భాసురముగా నేనను దినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప యేసుని భాసురముగా నేనను దినము ప్రభునందన దీంతోను నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతో స్తుతింతు ప్రభు యేసుని కొరకై ఇలా జీవించిన బాసురముగానే నను దినము యౌవన జనమాయితి సమయం యేసుని చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగానే నను దినము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ ఆదివారము త్రిత్వము తర్వాత 22వ ఆదివారముగా ప్రభుని స్తుతించి ఆరాధించుటకు మనకెల్లరకు ఇవ్వబడిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకెల్లరకు యువదీకాల శుభములతో దైవ వర్తమానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనందరమును తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడా, మహాఘనుడవు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రాలు. ఇంతదనక ఆరాధనలోను పాటల ద్వారా, వాక్య పఠనముల ద్వారా నిన్ను ఘనపరిచాం. ఈ సమయమందు దివ్య వాక్యమును
ధ్యానించుచుండగా అయోగ్యుడినైనా నన్ను నిలవబెట్టిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నా నోటి మాటలు మంద హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాను మాకెల్లరకు దీవెనకరంగా నడిపించి మహిమ పొందుమని, చేరిన బిడ్డలను దీవించి రానయ్యను వాని సన్నిధికి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఈ త్రిత్వం తర్వాత 22వ ఆదివారం నిమిత్తమైన లేఖన భాగములు మనం గమనించినట్లయితే, నేడు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగంలో యేసు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాన్ని గురించి ఈ దినం సువార్తలు మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుండి 35 వచనాల వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమయ్యేది. అక్కడ ఇద్దరు దాసులను గురించి, ఒక యజమానుని గురించి ప్రభువారు జ్ఞాపకం చేస్తున్న ఉపమానం ద్వారా క్షమాపణను గురించి, క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను గురించి ఆ వాక్య భాగంలో ప్రభువారు వివరిస్తున్నారు అనే విషయాన్ని ఈ ఉపమానం ద్వారా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3 నుండి 11 వచనాల భాగాన్ని బట్టి మనం చూస్తే, పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని గూర్చిన గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఈ పత్రికలో వర్ణిస్తూ దేవుని పట్ల కలిగిన కృతజ్ఞతా భావాన్ని ఈరోజు చదవబడిన వాక్య భాగం ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు దేవుడు. కావున ఈ 2 పాఠ్యభాగాలు మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది, సువార్త వాక్య భాగములో క్షమాపణను గురించి ప్రభువు చెప్తున్నారు. పత్రిక పాఠ్య భాగంలో పౌలు భక్తుడు కృతజ్ఞతా భావాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు మనం ప్రాముఖ్యమైన ఒక ధ్యానాంశం ఏమిటి అని అనగా, క్షమించబడుట, క్షమించుట అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. క్షమించబడుట, క్షమించుట అనేటువంటిది ఈరోజు మన ధ్యానాంశం. ఫర్ గివెన్ అండ్ ఫర్ గివింగ్. కనుక మొదటిగా ఎందుకు ఈ ధ్యానాంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం అని చూస్తే, యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానం ద్వారా ప్రతి క్రైస్తవ విశ్వాసికి మనం ఆచరణలో పెట్టవలసినది ఈ క్షమించబడుట, క్షమించుట అనబడిన ఈ పదం. ఇది అత్యంత ప్రాముఖ్యమైనది మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి. ఇంతకుముందు చెప్పున్నట్లుగా ఇద్దరు దాసులు కనిపిస్తున్నారు ఈ వాక్య భాగంలో. ఇద్దరు కూడా రుణస్థులే అనబడిన మాట ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ ఇద్దరిలో మొదటివాడు యజమానుడైన రాజునకు రుణస్థుడైతే, రెండవ వాడు మొదటి వానికి రుణస్థుడు. కావున ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. మొదటి వ్యక్తి రాజు ద్వారా, యజమాని ద్వారా క్షమించబడ్డాడు. కానీ ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న దాసుని క్షమించలేదు అనేటువంటి ధ్యానాంశమే ఈరోజు వాక్య భాగం. కనుక మత్తయి సువార్తలో ఈ 18వ అధ్యాయంలో 23 ఈ 35 వచనాల భాగం అంతట్లో మనకు అనిపించేది ఒక ప్రాముఖ్యమైన మాట. ఈ 18వ అధ్యాయం 29వ వచనానికి వచ్చేటప్పటికి మొదటి దాసుడు అంటున్నాడు యజమానితో, నా ఎడల ఓర్చుకొనుము అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా ఈరోజు మనం జ్ఞాపకం
ఉంటున్నాం. నా ఎడల ఓర్చుకొనుము లేదా నన్ను క్షమించుము అనేదే ఈ మత్తయి సువార్త 18:29లో ఉన్న మొదటి భావం. కనుక ఈరోజు మన మొదటి భాగం ఏమిటంటే నన్ను క్షమించుము లేదా నన్ను నా ఎడల ఓర్చుకొనుము అనే అంశాన్ని ఈరోజు మొదటిగా మనం ధ్యానం చేద్దాం. ఫర్గివ్ మీ, నన్ను క్షమించుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తుంటే 21వ వచనం నుండి కూడా పేతురు భక్తుడు యేసు ప్రభువుతో మాట్లాడుతున్న సందర్భం, అసలు ఎందుకు క్షమాపణ గురించి యేసు ప్రభు మాట్లాడవలసి వచ్చింది. ఈ మత్తయి సువార్త 18:21 నుండి చూస్తే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. గమనించండి ప్రియదేవుని విశ్వాసులారా, ఈ ఉపమానాన్ని పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు వారు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, పేతురు యేసు ప్రభువుతో మాట్లాడుతూ అడిగిన ప్రశ్న ఒకటే, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? సాధారణంగా యూదుల యొక్క వారి ధర్మం ఏమిటంటే, యూద సాంప్రదాయ ప్రకారంగా తన పట్ల తన సహోదరుడు ఎదుట వ్యక్తి తప్పిదం చేస్తే యూద సాంప్రదాయ ప్రకారంగా 3 సార్లు క్షమించాలి. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నది ఏమిటంటే, 3 సార్లే కాదు, దానికి రెట్టింపు. ఎన్ని అన్నాడంటే 7 మార్లు మట్టుగా అని యేసు ప్రభువుని అడిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి రెట్టింపుగా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా ప్రభు అని పేతురు యేసు ప్రభువుని అడుగుతున్న ఈ ప్రశ్నను బట్టి, రెట్టింపు క్షమాపణ అనేది 7 సార్లు మట్టుకే కాదు. యేసు ప్రభు అన్నది ఏమిటంటే, క్రైస్తవ క్షమాపణ అనేది 70 ఏళ్ల మారులు అని అన్నారు యేసు ప్రభు చాలా స్పష్టంగా ఈ వాక్య భాగంలో మాట్లాడుతూ. ఈ 22వ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది, 70 ఏళ్ల మారులు క్షమించాలి అని యేసు ప్రభువు చెప్పడంలో, అంటే 77 సార్లా అని కొందరు ఆలోచన. కానీ ఇక్కడ స్పష్టంగా ప్రభు మాట్లాడిన ఈ 22వ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది, 70 ఏళ్ల మారులు క్షమించండి అని అంటే 70 × 7 490 సార్లు అయినా క్షమించాలి. సంవత్సరానికి కాదు, దినమునకు. గమనించండి, దినమునకు అవసరమైతే 490 సార్లైనా క్షమాపణ గుణం క్రైస్తవ విశ్వాసులు ఉండాలి. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ సంఖ్య ప్రధానం కాదు. 70 కావచ్చు, 7 కావచ్చు, 77 కావచ్చు, 470 సార్లు కావచ్చు. యేసు ప్రభు క్రైస్తవ క్షమాపణను గురించి చెబుతున్న ఈ మాట సంఖ్య ప్రాముఖ్యమైనది కాదు, కానీ అపరిమితమైన క్షమాపణ క్రైస్తవ విశ్వాసులైన మనకి ఉండాలి అనే మాట. అన్లిమిటెడ్ మెర్సీ ఏమిటి క్రైస్తవ విశ్వాసులకి ఉండవలసిందంటే, అపరిమితమైన క్షమాపణ. దానికి పరిధులు లేవు, అవధులు లేవు, ఇంత అంత అని చెప్పడానికి వీలు లేదు అనే విషయాన్ని ఈరోజు వాక్య భాగం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో మొదటి వ్యక్తి తన యజమానునికి ఎంత బాకీ పడ్డాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఈ గ్రంథాన్ని మత్తయి సువార్తలో
ఈ 18వ అధ్యాయంలో 23 నుండి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగూడిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడిను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమి లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యజమానుడు కనికరపడి పెద్ద మనస్సుతో, మంచి మనస్సుతో తన దాసుని మన్నించాడు, క్షమించాడు. ఆ రుణమును కొట్టివేసినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఇతడు తన యజమానునికి కట్టవలసిన అప్పుగా ఉన్న బాకీ ఎంత అనుందంటే ఇక్కడ 10,000 తలాంతులు. గమనించండి, 10,000 తలాంతులు అప్పు కలిగిన వ్యక్తిని యజమానుడు ఇక్కడ క్షమించాడు అనే విషయాన్ని గమనించాలి. 10,000 తలాంతులంటే దాని విలువ ఎంత అంటే, క్రింద ఫుట్నోట్స్లో చూడండి, ఒక్క తలాంతు అంటే 3,600 రూపాయలు. ఒక్క తలాంతు విలువ 3,600 రూపాయలైతే ఈ వ్యక్తిని యజమానుడు క్షమించినప్పుడు 10,000 తలాంతులు అప్పు ఉన్న వ్యక్తిని, ఒక మాటలో చెప్పాలంటే, రుణమాఫీ చేయబడింది. 10,000 తలాంతులు రుణమాఫీ పొందుకున్నాడంటే ఈ వ్యక్తి, దీని యొక్క పూర్తి విలువ ఇప్పుడు మనం చదువుకున్న ఫుట్నోట్స్లో 10,000 × 3,600, దీని పూర్తి విలువ ఈ వాక్య భాగాన్ని బట్టి, ఫుట్నోట్స్లో ఉన్న దాన్ని బట్టి చూస్తే 3,60,00,000 రుణమాఫీ జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, 3,60,00,000 ఇది సామాన్యమైన విషయం కాదు. 10,000 తలాంతులు యజమానుడు క్షమించి మన్నించి అప్పు తీర్చవలసిన వ్యక్తిని ముందు కోపబడిన తర్వాత ప్రాధేయపడినప్పుడు క్షమించాడు, విడిచిపెట్టాడు, రుణమాఫీ చేశాడు అని అంటే ఇక్కడ మనకు అర్థమయ్యింది 3,60,00,000 రూపాయల ఆ బాకీని, ఆ రుణాన్ని రద్దుపరిచినట్లుగా, అతనికి క్షమాపణ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దీనిని బట్టి క్షమాపణకు పరిధులు లేవు, పరిమితి లేదు, అవధులు లేవు. ఎంత గొప్ప క్షమాపణ ఇతడు పొందుకున్నాడో ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ ఇతడు క్షమించబడ్డాడు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వచనాల్లో ఏంటంటే, వెంటనే ఇతడు బయటికి వెళ్ళాడు, తనకు ఎవరు ఎదురు పడ్డారని ఉందంటే, అతనికి మరొక వ్యక్తి దాసుడు 100 దేనారాలు మాత్రమే అప్పున్నాడు. గమనించండి, ఇతనికి 100 దేనారాలు అప్పు ఉన్న వ్యక్తిని క్షమించబడిన వీడు ఏం చేశాడంటే, 100 దేనారాలు బాకీ ఉన్న వ్యక్తిని నువ్వు ఇస్తావా చస్తావా అని చెప్పి గొంతు పట్టుకున్నాడు. ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం ఆ క్రింది వచనాల్లో. నువ్వు ఇస్తావా చస్తావా, నా బాకీ చెల్లిస్తావా లేదా? గమనించండి, ఇతడేమో క్షమించబడ్డాడు. ఎంత మేరకు క్షమించబడ్డాడు అని విన్నామంటే 3,60,00,000 మాఫీ పొందాడు, రుణమాఫీ పొందాడు. అతని అప్పు రద్దు చేయబడింది. యజమానుడు ఈ దాసుని క్షమించాడు.
అతనికి అప్పు ఇవ్వవలసిన వ్యక్తిని గొంతు పట్టుకున్నాడు. అతను ఇవ్వాల్సినది ఎంత అని చదివామంటే కేవలం 100 దేనారములు మాత్రమే. 100 దేనారములు. క్రింద ఫుట్నోట్స్లో ఉంది, 1 దేనారము విలువ ఎంత అంటే ₹1/2. ఇతనికి ఉన్న బాకీ పూర్తిగా మనం ఆలోచన చేస్తే 1 దేనారం ₹1/2 అంటే చివరికి ఇతనికి అతడు ఇవ్వవలసిన 100 దేనారాలంటే ₹50 మాత్రమే ఇతడు బాకీ ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువ మొత్తములో ఉన్న అప్పు ఇతడు క్షమించబడిన వ్యక్తి, క్షమాపణ పొందిన వ్యక్తి, తనకు తక్కువ ధనం అప్పు ఇవ్వవలసినటువంటి ఆ వ్యక్తి విషయంలో క్షమించలేకపోవట విచారకరం, పైగా ప్రమాదకరం అనే విషయాన్ని ప్రభువు చెప్పిన ఉపమానం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు పర్వత ప్రసంగంలో మాట్లాడుతూ, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదురని ప్రభు అందునిమిత్తమై మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కనికరం అనేది యజమానుల ద్వారా ఈ మొదటి వ్యక్తి కనికరం పొందుకున్నాడు. ఇతడు తన దాసుని ఎడల కేవలం ₹50 అప్పు కొరకు తన గొంతు పట్టుకున్నాడు. నువ్వు ఇస్తావా అని చెప్పి అతనిని ఆ బాకీ చెల్లించమన్నట్లుగా ఈ వాక్య భాగం బట్టి మనకు అర్థమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఒక వ్యత్యాసాన్ని ఈ వాక్య భాగంలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత అని అంటే, ఇప్పుడు ఇంతకు ముందు విన్నాం, మొదటి వ్యక్తి 3,60,00,000 మాఫీ పొందాడు. రెండవది మనం చూస్తే 3,60,00,000 అంటే ఈ ధనాన్ని నాణాల రూపంలో మారిస్తే గనక ఈ 3,60,00,000 నాణముల రూపంలో మారిస్తే దాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎన్ని బ్యాగ్స్ కావాలంటే 8,600 బ్యాగ్స్ కావాలి. గమనించండి, 8,600 సంచులతో సమానంగా నింపబడినంతటి బ్యాగ్స్తో నింపబడినటువంటి ఈ ధనాన్ని నాణాలుగా మారిస్తే ఇన్ని బ్యాగ్స్ అవసరం. ఇంతటి ధనం ఇతనికి క్షమించబడితే, అప్పు విషయంలో ఇతడు ప్రత్యేకంగా యజమాను నుండి క్షమాపణ పొందుకుంటే, ఇంతకుముందు విన్నాం కేవలం 100 దేనారాలు ₹50 అంతా కలిపితే తన పాకెట్లో ఒకసారి పెట్టుకుంటే సరిపోయే ధనం ఈ 100 దేనారాలు అనబడిన ఈ ₹50. ఇది క్షమించలేకపోవటం చాలా ప్రమాదకరమైన విషయమని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం యొక్క భావం ఒకటే. యేసు ప్రభు కూడా పరలోక ప్రార్థనలో అదే మనకు నేర్పించారు. మనము మన ఎదుటి వారిని క్షమిస్తేనే ప్రభు మనలను కూడా క్షమిస్తే గొప్ప దీవెనలు మనకు వస్తాయని, ఆ విధంగా దేవుడు మనకు క్షమిస్తాడని పరలోక ప్రార్థనలో ప్రభు జ్ఞాపకం చేశారు. ప్రభు ప్రార్థనలో అది మనందరికీ తెలిసిన విషయమే. కనుక యజమానుడు తన అప్పుని, తన తప్పులను క్షమించాడు. యేసు ప్రభువారు మన భారాన్ని, మన పాప భారాన్ని కూడా క్షమించి మనకి విడుదల, విమోచన ఇచ్చే గొప్ప దేవుడు. మనము క్షమాపణ పొందుకోవాలంటే, పాపభారము నుండి దేవుని దగ్గర నుండి విడుదల పొందుకోవాలంటే, వెండి బంగారాలు ఇచ్చినా క్షమాపణ పొందుకోలేం. అంతేకాదు, ఈరోజు మొదటి వ్యక్తిని గురించి చదువుకున్నాం. తన భార్యను, తన పిల్లలను అందరినీ అమ్మివేసినా కూడా తన బాకీ తీర్చలేడు అనే విషయాన్ని గమనించాలి. మనమైనా అంతే. మనలను మనం అమ్ముకున్నా, మన వారందరినీ అమ్మినా కూడా పాప క్షమాపణ పొందుకోవడం మన వల్ల కానీ కాదు.
ఎంత ధనాన్ని వెండి బంగారాలు వెచ్చించినా కూడా పాపక్షమాపణ అనేది పొందుకోవడం ఇది సాధ్యపడే విషయం కాదు. పేతురు తన పత్రికలో ఈ మాట చెప్పాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 18వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమన్నాడంటే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ. గమనించండి, వెండి బంగారముల వంటి ద్వారా మనకు పాపక్షమాపణ రాదు, మనం క్షమించబడలేం, విడుదల పొందలేం, విమోచన ఏమాత్రం మనం పొందుకోలేం. కానీ అక్కడ ఏమన్నాడంటే, కేవలము క్రీస్తు ప్రభుని రక్తము ద్వారా మాత్రమే మనకు విమోచన, పాపక్షమాపణ దొరుకుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే ఈ మొదటి భాగం ద్వారా యేసు ప్రభు నేర్పించిన ఉపమానం యొక్క భావం ఒకటే. క్షమాపణ అంటే మొదటి 2 అక్షరాలలోనే దాని భావం ఉంది. క్షమ అంటే, క్ష అంటే క్షమించడం, మా అంటే మరిచిపోవడం. ప్రియదేవుని బిడ్డలారా, మానవ నైజం ఏమిటంటే, ఒకవేళ కొన్ని సిట్యుయేషన్స్లో క్షమించిన మరలా మన మనసులో అదే ఆలోచన ఉండిపోతుంటుంది. కనుక యేసు ప్రభు చెప్పినది ఏంటంటే, క్షమించాలి, మరచిపోవాలి. ఇక అది ఎన్నడూ మనసులో పెట్టుకోకూడదు. ఈరోజు మనం జరిగింది అదే. ఇక్కడ క్షమాపణ పొందుకున్నాడు, 3,60,00,000 అప్పు విషయంలో క్షమాపణ పొందుకున్నాడు. వెంటనే తనకివ్వలసినటువంటి మరొక దాసుడు 100 దేనారాల విషయంలో గొంతు పట్టుకొని నువ్వు ఇస్తావా చస్తావా, లేనట్లయితే నిన్ను బాధించు వారికి అప్పగించన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకే యేసుప్రభు అన్నారు, అతనికి కఠినమైన శిక్ష విధించబడింది. ఈరోజు సువార్త వాక్య భాగం చూస్తే, ఎందుకంటే మొదటి వ్యక్తి క్షమాపణ పొందుకున్నాడు కానీ క్షమించలేకపోయాడు. మొదటి వ్యక్తి అడిగాడు, అయ్యా నన్ను ఓర్చుకొనుము, నా ఎడల నన్ను క్షమించమన్నాడు. యజమానుడు క్షమించాడు. అందుకని దీనిని ఒక మాటలో చెప్పాలంటే ఆత్మవంచన అని అనొచ్చు. అదే మేలు తన తోటివాని ఎడల చేసే విషయంలో అతడు దాటిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు క్షమాపణ పొందుకున్నాడు, తోటివాని ఎడల చూపించే విషయంలో కఠిన వైఖరిని చూపించాడు. ఇక్కడ దీనినే ఆత్మవంచన అన్నారు. ఈ ఆత్మవంచనను గురించి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో మనమందరం ఎరిగిన ఒక కీర్తన, పురుషోత్తమ చౌదరి గారు ఆ భక్తుడు రచించిన కీర్తన ఒకటి ఉంది. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. 319వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 324 20,000 పాటల పుస్తకంలో పల్లవి ఒక చరణాన్ని పాడి మనం ముందుకు వెళదాం. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. దురితమిది చరితమిది అని ఎరుక సరకు గుణ కేమియుని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. గాదించెడు మన సాక్షికి గడగడ లాడకపోతే
నీవు హద్దు మీరి దైవాజ్ఞలు త్రోయుచు నేదులాగు పరుగెత్తి వయ్యో ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస ఇక నీ దిక్కే వారు చెప్పుమా అపరిమిత దయ శాంతులు గల ప్రభు వనిషము కోపే పడు నీపై కృపవాగ్దాతము లెప్పుడు దలచిని యా పవిత్రత గని హాయని ఏడుము ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస ఇక నీ దిక్కే వారు చెప్పుమా. ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మవంచన చేసుకుంటే ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస. క్షమించబడ్డావు, ఎదుటివాణిని క్షమించాలి అని తెలుసు కూడా దేవుని ద్వారా మేలు పొందుకున్నావు. నీతోటి వారికి ఎదుటి వారికి మేలు చేయాలి అని తెలుసు కూడా దేవుని ద్వారా దీవించబడ్డావు. ఎదుటివారు దీవించబడాలనే ఆలోచన లేకుండగా దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించినప్పుడు ఎదుటివారు అలాగే ఉండాలని ఆలోచన లేకుండగా ఎరిగి ఎరిగి చెడిపోతే ఓ మనసా ఇక నీ దిక్కెవరు చెప్పు. ఈరోజు మొదటి వ్యక్తి క్షమించబడ్డాడు. ఇన్ని కోట్ల రూపాయల అప్పు విషయంలో యజమానుడు కనికరపడ్డాడు. ఇతడు కనికరాన్ని పొందుకున్నాడు. కానీ తన తోటివాని విషయంలో కొంచెము కేవలం 100 దేనారములు అనగా 50 రూపాయల బాకీ విషయంలో అప్పు విషయంలో గొంతు పట్టుకొని ఉన్నాడు. చివరికి ఎరిగి ఎరిగి చెడిపోయిన ఆత్మవంచన చేసుకున్న వ్యక్తిని చివరికి యజమానుడు ఏమన్నాడంటే, చెడ్డ దాసుడా, ఇతనిని బాధించు వారికి అప్పగించేయండి. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరికి అప్పగించమన్నాడంటే బాధించే వారికి ఇతనిని అప్పగించి వేయండి. అతడు పొందుకున్న క్షమాపణ కాస్త అప్పుడే ఆవిరైపోయింది. బాధించు వారికి అప్పగిస్తే అక్కడ ఏముంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. బాధించు వారికి అప్పగిస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు అనే అగ్నిగుండంలోనికి ఇతన్ని పడవేయండి. ఒకవేళ మనం అనుకోవచ్చు అది పురుగు గనక నాకేం పర్వాలేదు అనుకుంటే పొరపాటు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఆ పురుగు ఏమిటంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఆ పురుగు మలమల మాడిపోతుంది గనక నాకేం పర్వాలేదు అనుకుంటే పొరపాటు. ఆ పురుగు ఏదో కాదు, ఆత్మవంచన చేసుకున్న మన ఆత్మయే ఆ పురుగు. నువ్వు ఏ ఆత్మను పాడు చేసుకున్నావో, ఏ మనస్సును పాడు చేసుకున్నావో, ఏ ఆత్మ వంచుకున్నావో, ఏ ఆత్మ దేవుని దూరం అయిపోయిందో ఈ ఆత్మయే ఆ పురుగు. ఈ ఆత్మ అగ్ని గుండములో మలమల మాడిపోతుంది, అగ్ని ఆరదు, ఈ పురుగు చావదు. చస్తే బాగుండును అనుకున్న చావదు. ప్రభువు చెప్పేది అదే. ఈ మొదటి భాగాన్ని ముగిస్తున్నాను. క్షమించబడ్డావు, కానీ ఎందుకు క్షమించలేదు? దీవించబడ్డావు, ఎందుకు ఎదుటివారు దీవించబడాలని ఆలోచన రాలేదు?
దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఎందుకు ఎదుటి వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన రాలేదు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో ఈరోజు మొదటి వ్యక్తి కలిగినటువంటి ఈ భిన్న వైఖరి, ఆత్మవంచన ఉంటే చివరికి మన ఆత్మ కూడా పురుగు వలె మలమల అగ్నిగుండంలో మాడిపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి క్షణాన్ని మనం ఆలోచన చేసుకోవాలని యేసుప్రభు పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ భాగానికి మనం వెళదాం. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్య భాగంలో పత్రికలో నుండి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న రెండవ ప్రాముఖ్యమైన విషయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈ 3 నుండి 6 వచనాల భాగంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించువాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించుని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన రెండవ భాగం, పౌలు భక్తుడు ఏమన్నాడంటే, దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక రెండవది, మొదటి భాగంలో మనం విన్నాం, అయా నా ఎడల ఓర్చుకును లేదా నన్ను క్షమించు, క్షమించబడ్డాడు. రెండవ భాగంలో పౌలు అంటాడు, కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. బి థ్యాంక్ఫుల్ టు గాడ్, బి గ్రాటిట్యూడ్ టు గాడ్. దేవుని కృతజ్ఞతాస్తుతులు పౌలు భక్తుడు ఈ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ చెప్పాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇక్కడ కారణాన్ని ఏమని చెప్తున్నాడంటే, ఫిలిప్పీ అనబడిన ఈ సంఘంలో యేసుక్రీస్తు ప్రభుని సువార్త, శుభవార్త వారి మనస్సుల్లో, వారి హృదయాల్లో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. దేవుని వాక్యం ఫిలిప్పీ సంఘంలో ప్రకటించబడుతున్నప్పుడు వారి మనస్సులు ఏకమయ్యాయి, వారి చర్యలు, వారి పనులు కూడి ఏకమై ప్రతి కార్యాన్ని వారు చేస్తున్నారు. అందుకని పౌలు భక్తుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శుభవార్త ఏమిటంటే ఫిలిప్పీ సంఘం మాత్రమే కాదు, పౌలు భక్తుడు అందించిన శుభవార్తను బట్టి ఈరోజు అంతగా ఆనందించి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అంటే ఆ శుభవర్తమానం కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చూస్తే 1 నుండి 8 వచనాల భాగాన్ని మీరు గృహానికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానం చేస్తే, 1 కొరింథీ 15వ అధ్యాయం 1-8 వచనాల్లో పౌలు భక్తుడు అందించిన శుభవార్త ఏమిటో అది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎంత ఆనందిస్తున్నాడో అందును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఫిలిప్పీ సంఘాన్ని గురించి పౌలు గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు పౌలు అనబడిన దేవుని సేవకుడికి అనునిత్యం సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏ విధమైన సహాయ సహకారాలు
ఆ సేవకుడికి అందించారో ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రికలోనే 4వ అధ్యాయంలో చూస్తే, ఫిలిప్పీ పత్రికలోనే 4వ అధ్యాయంలో 14 నుండి 16 వచనాల భాగం చూస్తే అక్కడ అర్థమవుతుంది. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, స్వార్థను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములో పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. ఇప్పుడు దేవుని బిడ్డలార, అధ్యాయం ఇంకా మనం చదువుతుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు పౌలు భక్తుడు అనబడిన దేవుని సేవకునికి అందించిన సహాయ సహకారాలు, వారు చూపించిన ప్రేమ, వారికి ఉన్న దాతృత్వం, వారు చూపించిన గొప్ప ఔన్నత్యమైన దేవుని యొక్క సువార్త పట్ల లోబడిన విధేయత, ఇవన్నీ మనం చూస్తుంటే అందును బట్టి పౌలు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు కొన్ని సంఘాలు పౌలు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రికలో మిగతా పత్రికలను ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా వ్యత్యాసం మనకు అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, కొన్ని సంఘాలు పౌలు భక్తుడు అనబడిన ఈ సేవకునికి దుఃఖాన్ని కలుగు చేసిన సంఘాలు ఉన్నాయి. దేవుని సేవకుడైన పౌలు అనబడిన ఈయన సేవ పరిచర్యలో కొన్ని సంఘాలలో కొందరు విశ్వాసులు ఆయనకు కష్టాన్ని కలిగించిన వాళ్ళు ఉన్నారు, ఆయనను ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయనకు దుఃఖాన్ని కలుగజేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మీకు బాగా ఆలోచన చేస్తే కొరింథీ పత్రికలో కానీ గలతీయులకు రాసిన పత్రికలో కానీ పౌలు భక్తుడు ఎక్కడా కూడా ఆనందం సంతోషం అనబడిన మాట ఎక్కడ వ్రాయలే. కారణం ఇదే. ప్రియదేని బిడ్డలారా, కేవలం ఫిలిప్పీ పత్రికలో ఉన్న అధ్యాయాలు మీరు చూస్తే ఎక్కువసార్లు ఈ పత్రికలో ఎక్కువసార్లు ప్రభువునందు ఆనందిస్తూ రాసిన పదాలు, మాటలు, తన సాక్ష్యం మరి ఏ పత్రికల్లోనూ కనపడవు. ప్రియదేని బిడ్డలారా, ఎందుకంటే ఈ ఫిలిప్పీ సంఘం కేవలం సేవకుడైన పౌలుని పోషించడమే కాదు, శ్రమల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఒంటరితనంలో, చెరసాల్లో, ఇబ్బందుల్లో నేనున్నాను అని చెప్పి ఫిలిప్పీ సంఘ విశ్వాసులు ముందుకు వచ్చారు. ఇవి జ్ఞాపకం చేసుకొని ఈ పత్రిక మీరు చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో, 25వ వచనంలో, 26వ వచనంలో సంతోషం, ఆనందం అనే మాటలు పదే చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో, 17వ వచనంలో, 18వ వచనంలో, 28వ వచనంలో చూస్తే ఆనందం, సంతోషం అనే మాటలు పదే ఈ 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో మొదటి నుండే ఈ మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పాడు, 4వ వచనంలో చెప్తున్నాడు, 10వ వచనంలో చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పొద్దును ఆనందించుడు అంటాడు. కనుక ఈరోజు పౌలు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నిజ క్రైస్తవ విశ్వాసులమైన మనం ఈరోజు పత్రిక వాక్య భాగం నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిత్యం మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి.
సంఘ విశ్వాసులు అనబడినటువంటి వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారి ప్రతి పనిని దేవుడు తన కార్యం చేత, తన శక్తి చేత వారి జీవితంలో గొప్ప మేలు దేవుడు జరిగించాడు. అందుకే పౌలు దేవుని కృతజ్ఞత చెల్లించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు మనం అందరికీ బాగా పరిచయమైన కీర్తన, ఇప్పుడు పాడవలసిన సమయం లేదు కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 12వ కీర్తన మొంగమూరి దేవదాసయ్య గారు రచించిన కీర్తన మనందరికీ బాగా పరిచయమే. దేవ సంస్తుతి చేయవే మనస, దేవుని స్తుతించు ఓ మనస. ప్రతి చరణం చూడండి, ప్రతి చరణం ముగింపులో ఏముందంటే ఆ కారణమొచ్చే దేవుని స్తుతించు ఓ మనస. ఎన్ని కారణాలు ఉన్నాయంటే ఆ కీర్తనలో, ఆ పాటలో 12-13 చరణాలు ఉన్నాయి. అవే కారణాలు మొంగమూరి దేవదాసయ్య గారు రచించిన, ఆ భక్తుడు రచించిన ఆ కీర్తనలో మనం వింటున్నాం. కానీ మనము గనక దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మొదలు పెడితే ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు రాయటం మొదలు పెడితే ఎలా ఉంటుందంటే, ప్రతి విశ్వాసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ కారణం అని రాయటం మొదలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో వివరించి ఈ సందేశం మనం ముగింపుకి వెళదాం. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ ఫిలిప్పీ పత్రికలో కొన్ని కారణాలు చెప్పాడు. మనం చదివిన ఈ అధ్యాయంలో, విశ్వాసులైన మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటేనే నాకు ఆనందంగా ఉంది, అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఒక కారణం చెప్పాడు ఈ కీర్తన, ఈ అధ్యాయంలో. క్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇదొక కారణం. మరో కారణం చెబుతూ, విశ్వాసులైన మీరు ఎక్కడ అవిశ్వాసానికి గురి కాకుండా అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధి పదంలో మీరు ముందుకు వెళుతున్నారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, అందును బట్టి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. అంతేకాకుండా ఈ పత్రికలో ఐక్యతను గురించి కూడా జ్ఞాపకం చేశాడు. సంఘంలో ఐక్యత, సఖ్యత, సమైక్యత. సంఘం కానివ్వండి, కుటుంబమైనా కూడా ఐక్యత. మనకు బాగా ఒక మాట తెలుసు, కలిసి ఉంటే కలదు సుఖం. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలైనా సంఘమైన విశ్వాసుల్లో ఈ ఐక్యత పౌలుకి ఆనందం కలగజేసింది. అందుకే అంటాడు, దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సందేశం ముగింపులో నేను చెప్పేది ఏమిటంటే, ఒకవేళ ప్రభువా నీవు నాకు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి, అందును బట్టి నిత్యము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి ఒక్కొక్కరు ఒక్క కారణం, చాలా ఉన్నాయి మన జీవితంలో, వాటిని బహుశా మనం లెక్కించలేమేమో. ప్రతిదినం ప్రతి క్షణం దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు ప్రభువు మన కుటుంబాలు జీవితాల్లో, బిడ్డల ఎడల, అన్ని విషయాల్లో. ఒక్క విశ్వాసి ఒక్క మాట రాస్తే ఎలా ఉంటుందంటే, ఆకాశం అనేది ఒక తెల్లని కాగితంలా ఉంటే ఆకాశం అనే తెల్లని కాగితం కూడా సరిపోదు. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఒక్క మాట, ప్రభువు నాకు ఈ గొప్ప మేలు చేశారు, అందును బట్టి దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఒక్క మాట రాస్తే
చివరికి సువిశాలమైన ఆకాశం, ఈ ఆకాశం అనేది ఒక తెల్లని కాగితంలా మారిపోతే అది కూడా చాలదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలు వ్రాయడానికి సరిపడ పేపర్ లేదు గనక ఆ మాట జ్ఞాపకం చేశాను. ఆకాశం అంత కాగితం. ఇన్ని కోట్ల మంది ప్రజలు వ్రాయడానికి, ఒక్క మాట వ్రాయడానికి కావలసిన పెన్స్ ఎలాగ రావాలంటే, భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నావో చెట్లు, ఒక్కొక్క వృక్షం, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పెన్నగా మారిపోతే, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పెన్నగా మారిపోతే, ఎన్ని కోటాను కోట్ల ప్రజలకు ఆ పెన్నులోకి ఇంకు కావాలి కదా. సిరా ఎక్కడ దొరుకుతుంది? విస్తారమైన జలంతో ఉన్న సముద్రం, దాంట్లో విస్తార జలం ఉంటుంది. ఈ సముద్రం అంతా కూడా ఉన్న జలం అంతా ఇంకు వలె, సిరా వలె మారిపోతే, ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ పెన్నులో సముద్ర జలం ఇంకుగా మారితే, ఆ ఇంకు పోసి దీనిలో ఆకాశం అనే ఆ తెల్లని కాగితం మీద వ్రాయటం మొదలు పెడితే, ఆకాశం అనే తెల్లని కాగితం చాలదు, సముద్రములో సిరాగా మారిన ఈ జలం, ఈ నీరు చాలదు, ఈ భూమి మీద ఉన్న చెట్లు పెన్నులుగా మారిన ఈ చెట్లు వృక్షాలు కూడా చాలవు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఇంకా మిగిలిపోతాయి దేవుని కార్యాలు. ఇవి దేవుని మేలులు మనం వర్ణించడం, రాయటం మొదలు పెడితే, బహుశా ఆకాశం, ఈ సముద్రపు నీరు, ఈ పెన్స్, ఈ చెట్లు, ఇవన్నీ ఏది కూడా సాటి రావు. ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన మేలులు అంత గొప్పవి. కనుక దేవునికి మానవునుకున్న వ్యత్యాసం ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా. వ్యత్యాసం ఏంటంటే, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. ఇదే వ్యత్యాసం. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. ఇది దేవుని గుణం. మానవ గుణం ఏంటంటే, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. పొందుకుంటాడు, మర్చిపోతాడు. దేవుని దగ్గర నుంచి తీసుకుంటాం, మర్చిపోతాం. ఇది మానవ గుణం. కనుక ఈరోజు మన వాక్యము ముగింపులు జ్ఞాపకం చేస్తున్నాను. మనం దేవుని కార్యాలు, మేలులు మర్చిపోకూడదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి భాగంలో విన్నాం, క్షమించబడిన వ్యక్తి ఇతరులను, తోటి వారిని క్షమించాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కార్యములు ఇచ్చే మరవకూడదు. ఆ రీతిగా మన ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరికి సహాయం చేసి నడిపించును గాక. ఆమెను సమస్త జ్ఞానమించిన దేవునికి సమాధానం మీ హృదయములకు, తలంపులకు కావలుగా ఇండును గాక. దేవా నాయందు శుద్ధ కలుగా చేయు నా తరంగములో స్థిరమైన మనసును తనము
కూర్చోనండి. ఈ సమయంలో